గుడ్ మార్నింగ్. మనం ప్రీవియస్ క్లాస్లో ద లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనే లెసన్ చెప్పుకుంటూ ఈ లాస్ట్ పార్ట్లో చూద్దాం. ఇన్ ద వెస్ట్ దే షో ప్రొఫెషనలిజం బై ఎంబ్రాసింగ్ మెట్రోక్రసీ. ప్రొఫెషనలిజం they embracing show professionalism by embracing. ప్రొఫెషనలిజం మీన్స్ వృత్తి నైపుణ్యం బాగా ప్రదర్శిస్తారు వెస్ట్రన్ పీపుల్. బై ఎంబ్రాసింగ్ ద మెట్రోక్రసీ మీన్స్ టాలెంట్. నైపుణ్యం, యోగ్యత. సో వెస్ట్రన్ పీపుల్ ఆల్వేస్ షో దేర్ టాలెంట్ ఇన్ ప్రొఫెషనలిజం. వృత్తి నైపుణ్యం కలిగి ఉండి వారి యొక్క టాలెంట్ చూపిస్తూ ఉంటారు. మెట్రోక్రసీ బై డెఫినేషన్ మీన్స్ దట్ we cannot let personal prejudices affect our evaluation of individuals' performance. మెట్రోక్రసీ అంటే ఏంటంటే యోగ్యత అనేటువంటిది మన వ్యక్తిగతం మీద ఎటువంటి పక్షపాతం చూపకుండా ప్రొఫెషనలిజం మీద మాత్రమే, అంటే వృత్తి నైపుణ్యం మీద మాత్రమే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. సో దే డోంట్ షో ఎనీ ప్రీజుడిషియస్, పక్షపాతం అనేటువంటిది ఉండదు ఎక్కడ మెట్రోక్రసీలో, యోగ్యత అనేటువంటి దాంట్లో. నెక్స్ట్ ప్రొఫెషనలిజంలో కూడా, వృత్తి నైపుణ్యంలో కూడా ఎటువంటి పార్షియాలిటీ అనేటువంటి ఉండదు వెస్ట్రన్ కంట్రీస్లో. యాజ్ we increasingly start to benchmark ourselves with global standards. So benchmark means compare with others. So we compare or we benchmark. As we increasingly started to benchmark ourselves with global standards. ఎవరితో కంపేర్ చేసుకోవాలంట? గ్లోబల్ స్టాండర్డ్స్. వీఆర్ ఆల్వేస్ కంపేరింగ్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్. అంటే అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నటువంటి వాటితో కంపేరింగ్ చేసుకోవాలి. మన ఎడ్యుకేషన్లో కూడా మనకంటే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి, కానీ లీస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. గ్లోబల్ స్టాండర్డ్స్ అంటే అవే అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నటువంటి సంస్థలతో కానీ ఇతరట్ల ఏదైనా పోల్చుకునేటప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకోవాలి, కానీ లీస్ట్ పొజిషన్లో ఉన్నటువంటివి వాటితో మనం ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోకూడదు. వీఆర్ ఆల్వేస్ కంపేరింగ్ విత్ ద గ్లోబల్ స్టాండర్డ్. వీ హ్యావ్ ఎంబ్రాస్ మెట్రోక్రసీ. మనం ఎదుటి వాడిని ఎలా ఆకర్షిస్తాం? హౌ వీ అట్రాక్ట్ విత్ అదర్స్ విత్ అవర్ మెట్రోక్రసీ, విత్ అవర్ టాలెంట్. మన ఎదుటి వాడిని ఎలా ఆకర్షిస్తాము అంటే మన యొక్క టాలెంట్ ద్వారా వాడిని అట్రాక్ట్ చేయగలం, అంతే కదా. మన టాలెంట్ ద్వారా మాత్రమే, మన మెట్రోక్రసీ అంటే యోగ్యత, మనలో ఉన్న టాలెంట్ ద్వారా మాత్రమే మనం ఎదుటి వాడిని ఎంబ్రాస్ చేయగలం, అట్రాక్ట్ చేయగలం. అదర్వైజ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు అట్రాక్ట్ అదర్స్. లేకుండా ఇతరులని మనం ఆకర్షించలేము. ఇన్ ద వెస్ట్, రైట్ ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్, పేరెంట్స్ టీచ్ దేర్ చిల్డ్రన్ టు ఇండిపెండెంట్ ఇన్ థింకింగ్. ఇన్ వెస్ట్రన్ కంట్రీస్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే ఫ్రమ్ వెరీ స్టార్ట్స్ ఆర్ ఎట్ ద వెరీ యంగ్ ఏజ్ from very young age, parents teach their children to be independent in thinking. చిన్నప్పటి నుంచే యూత్ స్టేజ్లో ఉంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఏం బోధిస్తారు తెలుసా? టు బి థింక్ ఇండిపెండెంట్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ థింకింగ్. So from the right starts, from the beginning, in Western countries, their parents always teach their children, please follow independent thinking. ఎప్పుడు ఏం చెప్తారు? చిన్నప్పటి నుండే మీరు స్వతంత్ర ఆలోచన కలిగి ఉండండి. డోంట్ డిపెండ్ అపాన్ అదర్స్. వెస్ట్రన్ కంట్రీస్లో పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా? ఇతరుల మీద ఆధారపడవద్దు అని చెప్తారు. మీ స్వతంత్రమైన ఆలోచన ఉండాలి అని చెప్తారు. ఓకే. But whereas we are comparing the Western people to Indian people, our Indian youth or our youngsters
ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ దేర్ పేరెంట్స్. బట్ వెస్టర్న్ పేరెంట్స్ టీచ్ ఫ్రమ్ ద రైట్ స్టార్ట్స్ ఆర్ ద ఫ్రమ్ టీచ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ ఇండిపెండెంట్ థింకింగ్ టు ఫాలో ది ఇండిపెండెంట్ థింకింగ్ అని చెప్తూ ఉంటారు. అంటే నీ కాళ్ళ మీద నీవే నిలబడాలి, నీకంటూ ఒక స్వతంత్ర ఆలోచన ఉండాలి అని. మన పీజీలు అయిపోయినా, హైయెస్ట్ బాగా ప్రొఫెషనల్ కోర్సులు అయిపోయినా కానీ వీఆర్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ అవర్ పేరెంట్స్ ఆర్ అదర్స్. బట్ వెస్ట్రన్ పీపుల్ ఆల్వేస్ థింకింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్. దేర్ పేరెంట్స్ ఆల్సో టీచ్ టు దేర్ చిల్డ్రన్ టు ఫాలో ది ఇండిపెండెంట్ థింకింగ్. స్వతంత్ర ఆలోచన ఫాలో కామని చెప్తాడు. Children to teach independent thinking, thus they grow up to be strong, confident individuals. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బలమైన ఆలోచన, కాన్ఫిడెంట్ నమ్మకం ఉంటుంది. ఇన్ ఇండియా వీ స్టిల్ సఫర్ ఫ్రమ్ ఫ్యూడల్ థింకింగ్ మీన్స్ ఫ్యూడల్ ఏంటంటే మనకు ఆల్రెడీ సోషల్లో వస్తుంది. ఫ్యూడల్ అంటే ఏంటి? భూస్వామ్య వ్యవస్థ. ఇప్పటికి కూడా మన భూస్వామ్య వ్యవస్థలాగే ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా స్టిల్ వీఆర్ థింకింగ్ ఏ ఫ్యూడల్ థింకింగ్. భూస్వామ్య వ్యవస్థలాగా మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాం. ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ ఆర్ అదర్వైజ్ బ్రైట్స్ రిఫ్యూజింగ్ టు షో ఇండిపెండెన్స్ ప్రిఫరింగ్ టు బీ టోల్డ్ వాట్ దే హ్యావ్ దేర్ బాస్. ఇంకోటి ఏంటంటే చాలా ప్రాంతాల్లో చాలా చోట్ల వాళ్ళకి ఇండిపెండెంట్ థింకింగ్ ఉన్నా కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనల్ని వాళ్ళ బాస్కి చెప్పలేరు. స్వతంత్ర ఆలోచనలు ఉన్నా కానీ, టాలెంట్ ఉన్నా కానీ, నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నేను చేస్తాను అనేటువంటి విషయాన్ని వాళ్ళ బాస్కి చెప్పలేరు. వీ నీడ్ నాట్ టు ఓవర్కమ్ దిస్ need to overcome this attitude if we have to succeed globally. To overcome this attitude, to express our talent, to express our intelligence, to express our opinions before our boss. Otherwise, we never succeed globally. Globally means వరల్డ్ వైడ్, విశ్వవ్యాప్తంగా. ఇలా కనుక మనలో ఉన్న ఆలోచనలు బయట వారికి చెప్పలేకపోయినా, మనలో ఉన్న టాలెంట్ బయట పెట్టకపోతే ఏమవుతుందంటే ప్రపంచంలో మనం సక్సెస్ కాలేము, ఈ విశ్వంలో మనం సక్సెస్ కాలేము. నీలో ఉన్న టాలెంట్ ఏదో బయట పెడితేనే నువ్వంటే తెలిసేది. అవునా కదా? మనలో చాలా టాలెంట్ కానీ బయట పెట్టకపోతే ఉపయోగం ఏముంది? మనం బాగా చదివామండి, చదివిన తర్వాత ఎగ్జామ్లో ప్రజెంట్ చేయకపోతే ఉపయోగం ఏముంది? అలాగే ఈవెన్ దో వీఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఆర్ వెరీ ఇంటలెక్చువల్, we don't show any performance at any time or at any place. There is no use of that type of intelligent, that type of intellectual method. మనలో టాలెంట్ ఉన్నా కానీ మనం యొక్క పర్ఫార్మెన్స్ కరెక్ట్గా కనుక ప్రజెంట్ చేయలేకపోతే నీలో టాలెంట్ ఉన్నా కానీ ఉపయోగం లేదు. ఓకే, అదే వెస్ట్రన్ పీపుల్ అయితే రైట్ ఫ్రమ్ ది స్టార్ట్, చిన్నప్పటి నుండే పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలకి ఎటువంటి విధానం బోధిస్తే తెలుసా? ఇండిపెండెంట్ థింకింగ్ని కలిగి ఉండాలని బోధిస్తారు. మనలో ఉన్నాగా మనం బయట పెట్టలేదు, ఎవరైనా ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. ఓకే, నెక్స్ట్, ద వెస్టర్న్ వాల్యూ సిస్టమ్ టీచర్స్ రెస్పెక్ట్ టు కంట్రోల్ ఆబ్లిగేషన్స్. వెస్టర్న్ వాల్యూస్లో పాశ్చాత్య విలువలు ఇంకా ఏముండదంట? టు రెస్పెక్ట్ టీచర్స్. ఇంకా వెస్టర్న్ వాల్యూస్ ఏం బోధిస్తాయి మనకి? టు రెస్పెక్ట్ టు కాంట్రాక్టువల్ ఆబ్లిగేషన్స్, ఒప్పంద బాధ్యతల్ని, రెస్పెక్ట్. కాంట్రాక్టువల్ ఆబ్లిగేషన్స్. ఏం చేస్తారు? దే ఆర్ వెస్టర్న్ వాల్యూ సిస్టంలో దే ఆర్ ఆల్వేస్ రెస్పెక్ట్ దేర్ కాంట్రాక్టువల్ ఆబ్లిగేషన్స్. ఏం చేస్తారు? కాంట్రాక్టువల్ ఆబ్లిగేషన్స్ అంటే ఒప్పంద బాధ్యతల్ని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారు. ఓకేనా? ఆబ్లిగేషన్స్ ఆర్ సెల్డమ్ అండ్ డిస్హానర్. అంగీకారయోగ్యం కానీ లేకపోతే ఏనా ఎటువంటి విధానాలు సరే వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు ఒక్కసారి కాంట్రాక్ట్ కుదిరించుకున్న తర్వాత. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఎన్ఫోర్సబుల్లీ బై లీగల్ రైట్స్ అండ్ కాంట్రాక్ట్స్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ క్రెడిబిలిటీ ఆఫ్ అవర్ పీపుల్ అండ్ నేషన్. మన ప్రజలకి లేకపోతే మన వాళ్ళకి మన దేశానికి ఏం కావాలంట?
ఎన్ఫోర్సబుల్ లీగల్ రైట్స్ అండ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ క్రెడిబిలిటీ. మనలో ఏముండాలి, అట్లా కనుక మనం కాంట్రాక్టర్ ఆబ్లిగేషన్ కనుక రెస్పెక్ట్ ఇస్తే, ఒప్పంద బాధ్యతలు కనుక గౌరవించినట్లయితే మనం ఎన్హాన్స్మెంట్ మీన్స్ వృద్ధి చెందుతాం, డెవలప్ అవుతాం. అట్ ద సేమ్ టైం క్రెడిబిలిటీ ఉంటుంది, విశ్వసనీయత. మనం డబ్బులు పోయినా సంపాదించుకోవడం, ఒకసారి మన మీద కాన్ఫిడెన్స్ పోతే సంపాదించు, నమ్మకం పోతే సంపాదించుకోలేము. ఇక్కడ కూడా వెస్టర్న్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా, దే రెస్పెక్ట్ దేర్ కాంట్రాక్టువల్ ఆబ్లిగేషన్స్, బట్ ఇండియన్స్ నాట్ రెస్పెక్ట్ కాంట్రాక్టువల్ ఆబ్లిగేషన్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం so factor enhancement and credibility of our people and nation in India. We consider our marriage vows are scared. ఇండియాలోకి వస్తున్నాడు మ్యారేజ్ వోవ్స్, VOWS. మ్యారేజ్ వోవ్స్ అంటే పెళ్లి చేసుకునే ప్రమాణాలు చేస్తారు కదా. అది క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ అలా ప్రమాణం చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం, మన యొక్క ప్రమాణాలని పెళ్లి చేసుకునేటప్పుడు మ్యారేజెస్ టైంలో మనం ప్రమాణం చేస్తూ ఉంటాం. ఆ ప్రమాణాలను మనం గౌరవిస్తాం. వీఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఇన్ ఆర్డర్ టు రెస్పెక్ట్ అవర్ మ్యారేజ్ వోస్. మన యొక్క పెళ్లి విషయంలో చాలా సాక్రిఫైస్ చేస్తాం, చాలా గౌరవిస్తాం. హవెవర్ వీ డోంట్ ఎక్స్టెండ్ టు దిస్ ప్రాబ్లమ్ దిస్ టు బి ద పబ్లిక్ డొమైన్. ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అందరికీ, ప్రజలందరికీ లేదా సమాజం అందరికీ చెప్పలేము. ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్య మన ఇంట్లో వరకే మన ఇంట్లో పరిష్కరించుకోవటం. అందరికి టామ్ చేయం, అందరికి దండోర చెప్ప మా ఇంట్లో ఈ సమస్యలు ఉన్నాయని అక్కడ. ఓకే, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మన వరకు మనలో మనం పరిష్కరించుకుంటూ ఉంటాం. వీఆర్ ఆల్వేస్ రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్స్, వీఆర్ ఆల్వేస్ రెస్పెక్ట్ అవర్ మ్యారేజ్ వోస్. పెళ్ళెప్పుడు చేసే ప్రమాణాలను గౌరవిస్తూ ఉంటాం, వివాహ బంధాన్ని గౌరవిస్తూ ఉంటాం. ద కోర్ట్ ఇన్ అదర్ ఇన్స్టెన్స్, ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఐ హ్యావ్ గివెన్ రికమెండేషన్స్ టు సెవరల్ స్టూడెంట్స్ ఫర్ నేషనల్ స్కాలర్షిప్ ఫర్ హైయర్ స్టడీస్ ఇన్ US యూనివర్సిటీస్. ఇంకా US యూనివర్సిటీస్లో అంటే ఆమె యునైటెడ్ స్టేట్స్లో చాలామంది పిల్లలకి స్కాలర్షిప్స్ గురించి చెప్తున్నాడు. ఎలా? టు కోర్ట్ ఇన్ అదర్ ఇన్స్టెన్స్ ఐ హ్యాడ్ గివెన్ రికమెండేషన్స్ టు సెవరల్ స్టూడెంట్స్ ఫర్ నేషనల్ స్కాలర్షిప్ ఫర్ హైయర్ స్టడీస్ ఇన్ US యూనివర్సిటీస్. US యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే యునైటెడ్ స్టేట్స్, అమెరికా వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరైనా చదువులు మంచి పెద్ద పెద్ద చదువులు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు. సపోజ్ ఎవరైనా MCA చేయాలనుకోండి, లేకపోతే MS చేయాలనుకోండి, ఫారిన్ వెళ్ళి వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. కానీ ఇండియాలో అయితే మనం ఏదో ఒక లోన్ తీసుకోవాలంటే ఒక 100 కండిషన్స్ పెడతాడు. ఆ కండిషన్స్తోనే మనం ఏం చేస్తాం, బాగా వెక్స్ అయ్యి విసుగు చెంది అసలు బ్యాంక్ సైడ్ కూడా బాగు. అవునా కదా? మనకి హైయర్ ఎడ్యుకేషన్ లోన్లు ఇచ్చే చాలా తక్కువ ఇండియాలో. కానీ యూఎస్లో అంటే యునైటెడ్ స్టేట్స్లో, అమెరికాలో ఎడ్యుకేషన్ లోన్స్ బాగా ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఇంప్రూవ్ ద హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. అది చెప్తున్నాడు. హైయర్ ఎడ్యుకేషన్ స్టడీస్ ఇన్ యూనివర్సిటీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ రిటర్న్ టు ఇండియా ఈవెన్ దో కాంట్రాక్టువల్లీ దే వర్ ఆబ్లిగేటెడ్ టు స్పెండ్ 5 years ఆఫ్టర్ దేర్ డిగ్రీ ఇన్ ఇండియా. అది వాళ్ళ డిగ్రీస్ కంప్లీట్ అయినా కానీ, అక్కడ లోన్ తీసుకొని డిగ్రీస్ కంప్లీట్ చేసినా కానీ వాళ్ళ ఇండియాకి రావడానికి ఇష్టపడరు. 5 years అని 6 years అని డిగ్రీ కంప్లీట్ చేసుకొని అక్కడే ఉంటారు. ఎందుకు? వాళ్ళు అక్కడ లోన్ ఇచ్చారు కాబట్టి అక్కడే జాబ్ సెట్ చేసుకుని ఉంటారు అక్కడే. ఇన్ఫ్యాక్ట్ అకార్డింగ్ టు ద ప్రొఫెసర్ ఎట్ ఏ రెప్యూటెడ్ US యూనివర్సిటీ, అమెరికాలో ఒక రెప్యూటెడ్ మీన్స్ ఏ ఫేమస్ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నట, మ్యాక్సిమం డిఫాల్ట్ రేట్ ఫర్ స్టూడెంట్ లోన్స్ ఇన్ అమాంగ్ ఇండియన్స్. అది ఇక్కడ లోపం ఎక్కడ ఉందంటే, ఇండియా వాళ్ళు లోన్లు తీసుకుంటారు కానీ మరలా కడతారా కట్టరా, కొంతమంది కడతారు, కొంతమంది కట్టరు, ఎక్కువ మంది కట్టరు. దే ఆర్ నాట్ టు షో ఎనీ ఇంట్రెస్ట్ టు రీపే ద లోన్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. All these students pass out in flying colours in India in lucrating of jobs, yet they refuse to pay back their loans. అక్కడే లోన్ తీసుకుంటారు, అక్కడే స్టడీ కంప్లీట్ చేస్తారు, అక్కడే జాబులు చేస్తారు. బట్ దే ఆర్ నాట్ షో ఎనీ ఇంట్రెస్ట్ టు రీపే ద లోన్స్. ఫర్ హైయర్ స్టడీస్ కోసం లోన్ తీసుకుంటారండి. లోన్ తీసుకొని చదువుకుంటారు,
ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, జాబ్ వస్తుంది. మరి రీపేమెంట్ చేయాలా వద్దా? చేయాలి. కానీ దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ టు రీపే ద లోన్స్. కానీ తీసుకునేటప్పుడు మాటలు, ఇచ్చేటప్పుడు ఉండమంటారు చూడు తెలుగులో, అలాగే తీసుకుంటారు లోన్స్. చదువుకోవడానికి లోన్స్ తీసుకుంటారు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు, కానీ రీపే చేయరు, తిరిగి చెల్లించరు. అది ఒక డ్రాబ్యాక్. రిఫ్యూజ్ టు పే బ్యాక్ దేర్ లోన్స్, దస్ దేర్ యాక్షన్ హ్యాస్ మేడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ దెమ్ ఫ్రమ్ ఇండియా టు అబ్టైన్ లోన్స్. దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో తెలుసా? సపోజ్ ఒక జనరేషన్ ఉందండి, 2018, 2020 బ్యాచ్ అమెరికా వెళ్ళి లోన్లు తీసుకున్నారు హైయర్ ఎడ్యుకేషన్ కోసం. వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయింది, జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యారు. బట్ దే ఆర్ నాట్ షోయింగ్ టు రీపే ద లోన్స్. మరి తీసుకున్న డబ్బులు చెల్లించలేదు. మళ్ళీ 2021 బ్యాచ్కి మళ్ళీ వాళ్ళు లోన్లు ఇస్తారండి? ఎందుకని? ద ప్రీవియస్ బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ నాట్ షో టు రీపే ద లోన్స్. సో దాని ఇంపాక్ట్ యొక్క దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? నెక్స్ట్ బ్యాచ్ మీద పడుతుంది. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ మీద పడుతుంది. అదే మెయిన్ డ్రాబ్యాక్. వీ హ్యావ్ టు చేంజ్ దిస్ యాటిట్యూడ్. ఏం చేయాలి మనం? ఈ యొక్క దృక్పథాన్ని, ఈ యొక్క ఆలోచనని, ఈ థింకింగ్ అనేటువంటిది, ఈ ఆలోచనని మార్చుకోవాలి. అర్థమైంది చెప్పింది? ఒక బ్యాచ్ వాళ్ళు లోన్ తీసుకుని దాన్ని రీపేమెంట్ చేస్తే నెక్స్ట్ బ్యాచ్ వరకు లోన్ ఇస్తారు. ఒక బ్యాచ్ వాళ్ళు లోన్ తీసుకుని ఆ బ్యాచ్ వాళ్ళు రీపేమెంట్ చేయకపోతే దెర్ ఈజ్ నో పాసిబిలిటీ టు గివ్ ఎనీ లోన్ టు అదర్ నెక్స్ట్ బ్యాచ్. వేరే బ్యాచ్కి లేదా వేరే వాళ్ళు లోన్ ఇవ్వడానికి ఇష్టపడరు. ఓకేనా? ఫర్దర్ వస్తుంది. ఫర్దర్ we Indians do not display intellectual honesty. We do not display intellectual honesty. ఏంటంట? ఇంటలెక్చువల్. ఆనెస్టీ అంటే ఏంటి? నిజాయితీ. ఇంటలెక్చువల్ అంటే మేధావితనం. మన దగ్గర ఉన్నటువంటి మేధో నిజాయితీని మనం బయట పెట్టం. ఫర్దర్ ఇండియన్స్ డు నాట్ డిస్ప్లే ఇంటలెక్చువల్ హానెస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ పొలిటికల్ లీడర్స్. ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నా ఇక్కడ. పొలిటికల్ లీడర్స్, వీళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పొలిటికల్ లీడర్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ పొలిటికల్ లీడర్స్ యూజ్ మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తారు. ఏది మనలాగా చిన్న ఫోన్లు కాదు, నో కాస్ట్ ఫోన్స్ కాదు, 50,000 60,000 అటువంటి ఫోన్, యాపిల్ ఫోన్స్, అటువంటి ఫోన్స్ హై కాస్ట్ ఫోన్లు ఉపయోగిస్తారు. కానీ ఏం చెప్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ అవర్ పొలిటికల్ లీడర్స్ యూజ్ మొబైల్ ఫోన్స్ టు టెల్ జర్నలిస్ట్స్ ఆన్ ద అదర్ సైడ్ దట్ దే డు నాట్ బిలీవ్ ఇన్ టెక్నాలజీ. పొలిటికల్ లీడర్స్ అంట మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తారు, కానీ ప్రెస్ రిపోర్టర్స్, జర్నలిస్ట్ దగ్గరికి వచ్చేసరికి, పత్రికా విలేకరుల దగ్గరికి వచ్చేసరికి మేము టెక్నాలజీని నమ్మము అని చెప్తారు. 2014 ఎలక్షన్స్ ముందు ఈవీఎంలు వాడాలి, ఈవీఎం మెషిన్స్ వాడాలి, బ్యాలెట్ బాక్సులు వద్దు, అది బాగా లేట్ అవుతుంది. ఇంకా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఇంకా బ్యాలెట్ పేపర్లు ఏంటి, పేపర్ సిస్టమ్ వద్దు, ఈవీఎం మెషిన్లు వాడదామని దేశం మొత్తం గొడవ చేశారు. 2019 ఎలక్షన్కి వచ్చేసరికి ఏమైందండి? ఈవీఎం మెషిన్లో ఫ్రాడ్ ఉంది, ఒక బటన్ నొక్కితే ఒకరికి నొక్కితే ఓటు ఒకరు పడుతుంది, ఈవీఎం మెషిన్లు వద్దన్నాడు. సో పొలిటికల్ లీడర్స్ ఏంటి? దే ఆర్ నాట్ స్టాండింగ్ ఎట్ ఏ సింగిల్ పొజిషన్, ఇన్ ఏ సింగిల్ స్టాండ్. ఒకే దాన్ని నిలబడలేరు పొలిటికల్ లీడర్స్. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ పొలిటికల్ లీడర్స్ యూజ్ మొబైల్ ఫోన్స్ టు టెల్ జర్నలిస్ట్ ఆన్ ద అదర్ సైడ్. మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తారు, కానీ ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చేసరికి విలేకరులు కూర్చోబెట్టి చెప్పేటప్పుడు ప్రెస్ మీట్లో ఏమంటే తెలుసా? ఆన్ ద అదర్ సైడ్ దే డు నాట్ బిలీవ్ ఇన్ టెక్నాలజీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈవీఎంసే. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తారు పొలిటికల్ లీడర్స్, కాస్ట్లీ మొబైల్ ఫోన్స్, మళ్ళా చిన్న కీప్యాడ్ ఫోన్లు కాదు, లేదా చిన్న 6,000 10,000 ఫోన్స్ కాదు, హై కాస్ట్ ఫోన్స్ ఉపయోగిస్తారు. కానీ
జర్నలిస్ట్ దగ్గరికి వచ్చేసరికి మేము టెక్నాలజీని నమ్మము అని చెప్తారు. ఓకే, ఇఫ్ we want our youngsters to progress, such hypocrisy must be stopped. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా, అటువంటి విషయాలకు వచ్చేసరికి, ఎటువంటి విషయాలు, పొలిటికల్ లీడర్స్ చెప్తారు చూడండి, మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తారు, మేము టెక్నాలజీ నమ్మము అంటారు. మొబైల్ ఫోన్స్ దేన్ని బేస్ చేసుకొని పనిచేస్తుందండి? టెక్నాలజీ బేస్ చేసుకొని. మొబైల్ ఫోన్స్ వర్కింగ్ ఆన్ బేస్డ్ ఆన్ టెక్నాలజీ. Even though they are using the mobile phones, but they say to the journalists, they are not believe the technology. So our duty is to say, our youngsters, don't believe such type of hypocrisy. What క్రసీ? హిపోక్రసీ వేషధారణ. బయట ఒకటి, లోపల ఒకటి. లోపల చెప్పేది ఒకటి, బయట చేసేది ఒకటి. ఓకే, బయట చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. అలా we are all aware of our rights as a citizens. We are all aware of rights of citizens. ఒక భారతీయ పౌరుడిగా దీని మీద చైతన్యం కలిగి ఉండాలి. సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ రిఫార్మర్స్ యాక్ట్స్, వ్యవసాయ చట్టాలు, యాజిటేషన్ జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో లాస్ట్ 10 or 15 days నుండి. So that is the awareness of the farmers about the MSP, minimum support price. అది అవేర్నెస్. ఒక భారతీయులుగా మనం ఒక చైతన్యాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాడు. నెవర్తలెస్ అయితే we often fail to acknowledge the duty of compassion accompanies every right. కానీ మనం చాలా విషయాలు ఫెయిల్ అవుతున్నాం. మనలో టాలెంట్ ఉంది, బయట చెప్పుకోలేకపోతున్నాం. దాని విషయంలో ఫెయిల్ అవుతున్నాం. నీలో టాలెంట్ని బయటకు చెప్పకపోతే ఉపయోగం ఏముంది? టు బారోడ్ డ్వైట్ ఈసన్ హవర్వర్డ్స్. డ్వైట్ ఈసన్ అని ఒక విద్యావేత్త చెప్తున్నాడు, పీపుల్ దట్ ద వాల్యూ ఈజ్ ప్రివిలైజ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ సూన్ లాస్ బోత్. విలువలను పాటిస్తున్నారు. పీపుల్ హ్యావ్ దట్ వాల్యూస్, ఇట్ ప్రివిలైజెస్ అబౌవ్ ద ప్రిన్సిపల్ సూన్ లాస్ బోత్. ప్రిన్సిపల్స్ని మర్చిపోతున్నాడు, సిద్ధాంతాలను మర్చిపోతున్నాడు, వాల్యూస్ని మర్చిపోతున్నాడు, రెండింటినీ మర్చిపోతున్నాడు. అవర్ డ్యూటీ టువార్డ్స్ ద కమ్యూనిటీ యాజ్ హోల్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ టువార్డ్స్ అవర్ ఫ్యామిలీ. ఫస్ట్ అవర్ డ్యూటీ ఈజ్ టు వెల్ఫేర్ టువార్డ్స్ కమ్యూనిటీ. ఫస్ట్ దేని గురించి మనం ఆలోచించాలి? సమాజం యొక్క సంక్షేమం గురించి ఆలోచించాలి. నెక్స్ట్ టువర్డ్స్ ద ఫ్యామిలీ, తరువాత ఫ్యామిలీ. వెస్ట్రన్ కంట్రీస్లో అలాగే చెప్పింది, ఫస్ట్ ప్రిఫరెన్స్ గివ్ టు కమ్యూనిటీ, నెక్స్ట్ ప్రిఫరెన్స్ గివ్ టు ఫ్యామిలీ. ఆన్ ద సేమ్ వే అట్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ అవర్ ఆథర్ ఎన్ఆర్ నారాయణమూర్తి సేస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గేవ్ టు కమ్యూనిటీ, నెక్స్ట్ ప్రిఫరెన్స్ గేవ్ టు ఫ్యామిలీ. We have to remember that fundamental social problems to grow out of lack of commitment. చిన్న సమస్యలు, ప్రాథమికమైన సమస్యలు కూడా పరిష్కరించుకోలేకపోతాం. బికాస్ వీ హ్యావ్ ఏ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. మనలో అంకిత భావం లేకపోవటం. చిన్న సమస్యలే. సపోజ్ చిన్న గుంత ఏర్పడిందండి, ఒక డిచ్ గుంత ఏర్పడింది అనుకో, మనం ఏం చేయాలి? ఒక తట్ట మట్టి పోతే పోతుంది, ఒక బొచ్చి తీసుకొని మట్టి పోతే పోద్ది. ఆ గుంత పెద్ద బావిలాగా తయారైందాక ఉంచుతాడు అక్కడే. అంటే ఏం చేస్తాడు? గోటితో పోయిన గొడ్డల్లా తీసుకొస్తాడు దాన్ని, చిన్నదాన్ని పెద్దది చేస్తాడు సమస్యని. ఎందుకు అలా జరుగుతుందంటే వీ హ్యావ్ నో కమిట్మెంట్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. ఆ సమస్యని పరిష్కరించాలనేటువంటి అంకిత భావం మనలో లేనప్పుడు ఇటువంటి ఇంకా పెద్ద యువతిగా తగ్గవు సమస్యలు అనేటువంటివి. ద కామన్ గుడ్ టు కోట్ హెన్రీ బెచర్. మళ్ళీ ఒక హెన్రీ బెచర్ అని ఒక ఆయన చెప్తున్నాడు, కల్చర్ ఈజ్ దట్ విచ్ హెల్ప్స్ టు వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఆల్. మన సంస్కృతి అనేటువంటిది మనల్ని బాగా పనిచేయడానికి ప్రోత్సహిస్తుందంట. సంస్కృతి, ప్రపంచానికి సంస్కృతి నేర్పిన దేశం భారతదేశం. కానీ మనం మర్చిపోతున్నాం. ప్రపంచం మొత్తం భారతదేశ కల్చర్ని ఆల్ త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ ఆర్ యూనివర్సల్లీ రెస్పెక్ట్ అవర్ కల్చర్. వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం
వేదాలకు పుట్టినిల్లు ఎక్కడ? ఇండియానే. కానీ కట్టు బొట్టు వస్త్ర సాంప్రదాయాలు అన్నీ భారతదేశం నుంచి నేర్చుకొని నమస్కారం. ఇప్పుడు కోవిడ్ అందరూ ఏం చేస్తారు? నమస్కారం పెడుతున్నారు, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా. కానీ ప్రపంచం మొత్తం అదే ఫాలో అవుతుంది. సో త్రూ అవుట్ ద వరల్డ్ ఆ టోటల్ యూనివర్సల్లీ ఫాలో అవర్ ఇండియన్ వాల్యూస్, బట్ వీఆర్ ఫర్గెటింగ్ అవర్ వాల్యూస్. వీఆర్ ఆల్వేస్ ఫాలో ద వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ స్టైల్. అవునా? ప్రపంచం మొత్తం భారతీయ విలువలను గౌరవిస్తూ ఉంటే, కానీ భారతీయులు ఏం చేస్తున్నారు? ప్రపంచంలో ఉన్న వాల్యూస్ మనం ఫాలో అవుతున్నాం. మంచి ఎక్కడ ఉన్నా తీసుకున్న తప్పులేదు, కానీ చెడుని ఎక్కువగా ఫాలో అవుతా ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, హెన్స్ ఫ్రెండ్స్, ఐ డూ బిలీవ్ దట్ వీ కెన్ మేక్ అవర్ సొసైటీ ఈవెన్ బెటర్ బై ఇంప్లిమేటింగ్ దీస్ వెస్ట్రన్ వాల్యూస్ ఇంటూ అవర్ ఓన్ కల్చర్. సమానత్వం అనేటువంటి దాన్ని ప్రపంచంలో ఎక్కడ ఉన్నదాకా మనం తీసుకోవాల్సిందే. మన సమాజంలో ఎక్కడ మంచి ఉన్నదో దాన్ని గౌరవించాల్సిందే. అది మన సమాజానికి పరిచయం చేయాలటువంటి సంస్కృతిని. వీ విల్ బీ స్ట్రాంగర్ ఫర్ ఇట్. దానికోసం మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. ద మోస్ట్ ఆఫ్ ద బిహేవియర్ కమ్స్ ఫ్రమ్ గ్రీడ్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనలో పిచ్చినారితనం. రెండవది ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన మీదే మనకు నమ్మకం ఉండదు. మన మీద మనకు నమ్మకం లేకపోతే మనం ఏం పని చేయలేము. మనకు వస్తే మన నీడని మనమే నమ్ము. వీ డోంట్ బిలీవ్ అవర్ షాడో. మన నీడని మనమే నమ్ము. ఓకే, అటువంటి మూర్ఖత్వం. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ ఫ్రమ్ గ్రీడ్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద నేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద సొసైటీ. సమాజాన్ని గౌరవించుకోలేము. మన మీద మనకే నమ్మకం ఉండదు. మనలో మనకు నమ్మకం ఉండదు, మనకు సమాజం మీద నమ్మకం ఉండదు. ఇవన్నీ కూడా మన యొక్క సమాజం వెనుకబడి ఉండడానికి కారణం అని చెప్తున్నాడు. టు బారో ద గాంధీజీ వర్డ్స్. గాంధీజీ యొక్క మాటలు మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. దేర్ ఈజ్ ఎనఫ్ దిస్ వరల్డ్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్స్, బట్ నాట్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్ గ్రేడ్. ఈ ఉన్న దాంట్లో ప్రపంచం మొత్తం బతికేయచ్చు, కానీ పిసినాడితనంగా ఉండకూడదు. పిసినాడితనంగా ఉండకూడదు. ఉన్నవాడితో బతికేయచ్చు, కానీ నెక్స్ట్ రేపటి గురించి ఆలోచిస్తాం, ఈ రోజు గురించి ఆలోచించాం. రేపటి గురించి ఆలోచిస్తాం. అదే పిసినాడితనానికి కారణం. అదే let us work towards a society where we are everyone need to enough the greed. Let us work towards a society where we would do into others what would have to others unto us. Let us all the responsible citizens who make our country a great place to live. బాధ్యత కలిగిన పౌరుడు. let us as a great responsibility of a citizen. ఒక బాధ్యత కలిగిన గొప్ప పౌరుడిగా you can do వర్క్ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ అవర్ నేషన్. మన జాతి కోసం మనం పనిచేయాలి, మన దేశం కోసం మనం పనిచేయాలి. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ చర్చిల్, విన్స్టన్ చర్చిల్ గురించి చెప్తున్నాడు, రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ గ్రేట్నెస్. బాధ్యత అనేది గొప్ప విలువది, డబ్బుతో సమానం. బాధ్యత అనేది చాలా డబ్బుతో సమానం, చాలా విలువైంది. బాధ్యత లేకుండా మనం ఏం పని చేస్తాం? వీ కాంట్ డూ నథింగ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత చాలా ఇంపార్టెంట్. Responsibility is very, very important. We have to extend our family values beyond boundaries our home. కుటుంబ విలువల్ని మన యొక్క కుటుంబాన్ని దాటి బయటకు విస్తరింపజేయాలి. అది చెప్తున్నాడు. వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ ఫ్యామిలీ వాల్యూస్. మన కుటుంబ విలువలంట బియాండ్ దాటించడం. ఏం దాటించాలి? తీరం దాటించాలా? తీరం దాటింది అంటారు, వాయుగుండం తీరం దాటింది అని. సో వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ ఫ్యామిలీ వాల్యూస్ బియాండ్ ద బౌండరీస్ ఆఫ్ అవర్ హోమ్. మన ఇంటికి మన విలువలు ఏంటంటే 4 గోడల మధ్య మెయింటైన్ చేయడం కాదు, మన ఇల్లు కూడా దాటి సమాజానికి విస్తరింపజేయాలి ఆ వాల్యూస్ని. మన ఇంట్లో మంచి ఆలోచనలు ఉన్నాయి, మనకి మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి హెల్త్ టిప్స్ ఫాలో అవుతున్నాం, ఇంట్లో మంచి వాల్యూస్ని మెయింటైన్ చేస్తున్నాం. నీ ఇంటి వరకు కాదు, బియాండ్ ఫర్ క్రాస్ ద హోమ్. ఈ ఇంటిని దాటించి విలువలు సమాజానికి కూడా చెప్పాలి, అబ్బా ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని. ఫైనల్లీ లెట్ us వర్క్ టువర్డ్స్ మ్యాక్సిమం వెల్ఫేర్ ఆఫ్ ద మ్యాక్సిమం పీపుల్. మ్యాక్సిమం చివరిగా చెప్తున్నాడు, మ్యాక్సిమం వెల్ఫేర్ మ్యాక్సిమం పీపుల్.
ఏం చెప్తాడు సార్? గరిష్టంగా చాలా చాలా వరకు ఎక్కువ మొత్తంలో మ్యాక్సిమం వెల్ఫేర్ ఆఫ్ టువర్డ్స్ మ్యాక్సిమం వెల్ఫేర్ ఆఫ్ మ్యాక్సిమం పీపుల్, ఎక్కువ సంక్షేమాన్ని ఎక్కువ మంది ప్రజలకి అందించేట్టు చూడాలి. సమస్త జనం సుఖినో భవంతు, అది చెప్తా ఉంటాం. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అంటారు కదా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. దస్ లెట్ us people of this generation conduct ourselves as a great citizens rather than just good people, so that we serve the good examples for our young generations. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, సమాజం అంతా కూడా బాగుండాలని కోరుకోవాలి అని ఈ జనరేషన్కి, ఈ తరానికి చెప్పాలని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సెల్ఫిష్, గ్రీడీ, నో రెస్పాన్సిబిలిటీ, నో ఆబ్లిగేషన్స్, నో అకౌంటబిలిటీ. సో దీస్ ఆర్ ద ల్యాక్ ఆఫ్ అవర్ ఇండియన్స్. We never follow the time punctuality, no punctuality. So these are the lack of our Indians. So we are facing so many problems. According to drought, what is the cause of drought? We does not maintain proper irrigation system. According to KL Rao, irrigation expert, connect the grid, maintain a water grid from north to south, south to north. Next, constructions of bridges, lack of knowledge, lack of responsibility, no time management, no quality management, bribery, corruption. Bribery means lancham, corruption means avaniti. These are the main problems. Political leaders, political influence, political interference, political leaders' involvement. There is no commitment in political leaders, in political parties. There is no commitment among the citizens. They are not showing any performance. It is at right time to benchmark, means to compare to other countries. We don't think the feudal justice, feudalism. We are always thinking we will always respect the contractual obligations. Okay, this is the completely lesson about learning from the West. Okay, timing.